నిత్య నిజాలు చెప్పే బిఎన్బి టీవీకి స్వాగతం. ఏనుగమ్మ ఏనుగు మా ఊరు వచ్చింది ఏనుగు అంటూ ఏనుగు వస్తుంది ఏనుగు వస్తుంది ఏనుగు వస్తుంది అని చెప్పి పిల్లలు పెద్దలు అందరూ ఏనుగు వచ్చిందని వెనకాల వెళ్ళారంట. ఏనుగుని చూసి మా ఊళ్ళో అబ్బా ఏనుగు వస్తే చాలా సంబరం అనుకున్నారు. కానీ ఏనుగు వచ్చి తోక ఉప్పుకొని తొండం ఒప్పుకొని వెళ్ళిపోయిందంట అనే తరహాలో ఉంది మోడీ పాలన. ఆ రోజున 2 పాచిపోయిన లడ్డూలు అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ 2 లడ్డూల గురించి మరి ఏమిటి, ఇవాళ రాజధాని లేదు, ఆ జగన్మోహన్ రెడ్డి మీకు రాజధాని లేకుండా చేశాడు, మీకు రాజధాని ఇస్తాను అని అక్కడ ప్రసక్తి తేలా. మరి ఇంకోటి, ప్రత్యేక హోదా ఇస్తాము మీకెందుకు, ఆంధ్ర వెనకబడింది కాబట్టి ఆంధ్రాని ముందంజలో పెడతాము అని ఆ విషయం చెప్పల. ఎంతసేపు ఆంధ్ర మీరు కాంగ్రెసు వైసీపీ 2 కూడా ఒకే చెట్టుకు పూసిన 2 పువ్వులు. అదే కుటుంబాన్ని ఆ పార్టీలు నడుపుతున్నాయి. ఆ పార్టీలు మిమ్మల్ని మోసం చేయడానికి వచ్చినాయి. మీరు నాకే ఓటెయ్యండి, డబుల్ ఇంజన్ సర్కార్కి ఓటెయ్యండి, 3వసారి నేను ముచ్చటగా గెలుస్తాను, మళ్ళీ నేను సూట్ వేసుకొని హ్యాపీగా తిరుగుతాను నా నెరిసిన బొచ్చుతో అని తప్పితే కొత్తగా వచ్చి చెప్పింది ఏమీ వదలగల. పైపెచ్చు ప్రతి ఒక్కరిని సెల్ ఫోన్లో లైట్లు వేసి మీరు ఢిల్లీకి ప్రపంచానికి సంకేతికి ఇవ్వండి, మీ సెల్ ఫోన్లో టార్చిని ఆన్ చేయండి అంటూ టార్చీలు ఆన్ చేయించి ఎంతసేపు ఈ పిచ్చి పథకాలు పిచ్చి మాటలు తప్పితే ఏదన్నా పనికొచ్చేది ఏదన్నా చెప్పొచ్చు కదా, ఏదన్నా ఇవ్వచ్చు కదా. ఏంటి నువ్వు చెప్పేది, నువ్వు చేసేది? ఆ రోజున చెప్పిన స్పెషల్ స్టేటస్ ఇస్తాను అని కన్ఫర్మ్ చేయలా నువ్వు. లేదు అమరావతికి నిధులు ఏర్పాటు చేస్తాను, లేదా ఆగిపోయిన పోలవరాన్ని మేము ముందుకు నడిపిస్తాను అని చెప్పట్లా. మేము విద్యార్థులకు అయి కట్టాం, ఈ యూనివర్సిటీలు ఇచ్చాం, ఆ యూనివర్సిటీ ఇచ్చాం, ఇవన్నీ ఎప్పుడో తినేసి అరిగిపోయిందండి. అవన్నీ ఇప్పుడు చెప్తాడేంటి? ఇప్పుడు జరగాల్సింది ఏంటి? ఇప్పుడు జరుగుతున్న సంగ్రామంలో మాకు ఓటయ్యి అని చెప్పడానికే గాని కొత్తగా ఇచ్చిన వరాలు ఇచ్చింది ఏం లేదు. ఈ వరాలు లేని ఈ ఉత్తి భజన సంఘం మనకెందుకు? ఏదన్నా ఒక ప్రత్యేకమైన నినాదము నిర్ణయము. జగన్ను తిడుతున్నాడు, కాంగ్రెస్ని తిడుతున్నాడు ఆ మోడీ గారు. తిట్టుకోవయ్యా, మాకేంటి, నువ్వు ఎన్ని తిట్టుకుంటే మాకేంటి? మేము ఒక నిర్ధారణకు వచ్చాము, మేము ఎవరికి ఎవరో ఓటు మాకు తెలుసు, మేము చిన్నపిల్లలం కాదు, పసిపిల్లలం కాదు, ఏది మంచో ఏది చెడ్డో మాకు తెలుసు కానీ మాకు నచ్చినాడు మేము ఓటు వేసుకుంటాం, మా ఇష్టం. నువ్వు చెప్పినంత మాత్రం నీకు ఓటేసి నిన్ను 3వసారి కూర్చోబెట్టి నిన్న పెద్దోని చేసి నువ్వేం వరగబెట్టావు? ఏమన్నా వరగబెడితే అయ్యా నీ ఇది వరగబెట్టాను అనుకోవచ్చు. ఏమో మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.